వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్విఎస్ వ్లాగ్స్. చూడండి, ఏదైనా స్వాగతం అని చెప్పాలి అని అనుకుంటే త్వరగా రావటం లేదు. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్విఎస్ వ్లాగ్స్ అని వస్తుంది. ఇది ఏబిసిడి 26 అక్షరాలే కదా, ప్రపంచానంతా ఆడిస్తుందండి. అంటే మనం దానికి అడిక్ట్ అయిపోయాం. ఇంకా దాని నుంచి మనం తేరుకోవడం అనేది ఇంకా ఎక్కువ అవుతుందే కానీ తగ్గడం చేతనే కాదు. కానీ ఇది ఇలా ఉంటే మన భాష అనేది మనకు ఉంది కదండి. అదే వాళ్ళ భాషలు వాళ్ళకి ఎక్కువే కదా. కాబట్టి ఈరోజైతే మన తెలుగు భాషలోనే ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనే ఒక విషయాలు తెలిపే భాస్కర శతకం, వేమన శతకం, ఇంకా సుమతి శతకాలు కూడా మనం చూస్తూనే ఉంటాం కదా. ఎన్నో ఉన్నాయండి, మనిషి బాగుపడడానికి ఎన్నో ఉన్నాయి. కానీ మనం అన్నిటినీ వదిలేసి ఏదో 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 వెతుక్కుంటూ వెళ్తూనే ఉంటాం. కానీ ఇక్కడే ఉన్న మన భాషలో ఏముంది అసలు అని చూడడానికి కూడా అసలు ఎవ్వరికీ తీరిక లేదు, అసలు ఇష్టమే లేదు అనే విధంగా మనం ఇంగ్లీష్ 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 అనే వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాం కదా. సరే, అట్లీస్ట్ ఈ గ్యాప్లోనైనా, అంటే ఈ హాలిడేస్లోనైనా మన భాషను మనం సంతోషంగా చెప్పుకుందాం, ఓకేనా. ఇందులో సుమతి శతకాల్లో ఒకటి మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏంటంటే, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఎప్పుడో చెప్పారండి ఈ పద్యాలు, ఎప్పుడో రాసి పెట్టేశారు. మేము చదివే టైంలో ఆల్ సబ్జెక్ట్స్ తెలుగులోనే ఉండింది. కాబట్టి మేము చదివాము. చదివి ఏమైంది, చదివినాము, అర్థం చేసుకున్నాము. అది ఒక విధంగా బెహెడ్ అంటాం కదా, బాగా బెహెడ్ చేసేసి ఎగ్జామ్ రాసేసాము, మంచి మార్కులు వచ్చింది. ఇంకా ఎందుకు, కొంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చారు. కానీ మొన్న వీడియోలోనే చెప్పాను, ఎంతటి భగవద్గీత చదివినా సరే పఠించడం మాత్రమే కాదు, దాన్ని పాటిస్తేనే మన జీవితంలో మనము సక్రమంగా ఉండగలము అనేది నిజమైన విషయమే కదండి. అలాంటిదే ఈ పద్యంలోని తాత్పర్యం కూడా. ఇంకొకసారి చెప్పనా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అని చెప్పారు కదా. మనకు శత్రువులు ఎవరండి? మన శత్రువులు ఎదుట ఉండే శత్రువుల కంటే మనలో ఉన్న ఆ శత్రువే చాలా గొప్పదండి. మనలో ఆ శత్రువు ఏంటంటే మనకు వచ్చే కోపమే. కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో అదే మనకు శత్రువుగా మారిపోతుందన్నమాట. మనలోనే మనకు తెలియని శత్రువుని మనం పెట్టుకున్నాము అనేది నిజమే. కాబట్టి మన శాంతమే మనకు రక్ష, దయ చుట్టంబవు, ఒక రక్షనిచ్చేది, ఇంకా మనలో ఒక ఆశ అనేది కల్పించేది, తర్వాత ఒక చుట్టం అనేది అన్నీ మన మనసే కారణం దానికి. కాబట్టి తన శాంతంగా, తను ఎంత సంతోషంగా ఉండాలనుకుంటే కూడా అంత శాంతం ఉండాలన్నమాట. తన సంతోషమే స్వర్గం. ఎవరైనా కానీ ఎంత ఉందో అని, ఎన్ని సంపదలున్నా, ఎంత సంపదలు ఉంటే కూడా అంత మంచి ఒక నెమ్మది అనేది పెద్ద సంపద. ఆ నెమ్మది అనేది మనకు దొరకాలంటే మనం ఫస్ట్ శాంతంగా ఉండాలండి. శాంతంగా ఉంటేనే మనకు నెమ్మది అనేది దొరుకుతుంది. ఆ నెమ్మది ఎక్కడుందో అక్కడే మనకు స్వర్గం కదా. మనం ఎక్కడ దుఃఖపడతామో, ఎక్కడ బాధపడతామో అదే మనకి నరకమైపోతుందన్నమాట. కాబట్టి మనలోని కోపాన్ని మనం తగ్గించుకుందాం. దీంట్లో మీకు ఇంకొక అనుమానం కూడా రావచ్చు. అదేమిటంటే, ఇప్పుడు మనం కోపంలో వద్దు, మనం కోపంగా ఉండను అవసరం లేదు, మనం శాంతంగానే ఉంటాములే అని అనుకుంటాం కదా. కానీ ఆపోజిట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక చిన్న విషయానికి పెద్ద గొడవ చేస్తూ, మనల్ని అనరాని మాటలు అంటూ మనల్ని ఎంతో బాధ పెడతారు.
మనం ఎంత శాంతంగా ఉండాలని చూస్తే కూడా వాళ్ళు ఉండనివ్వరు కదండి. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అని మనం ప్రస్తావించుకుంటే, ఆపోజిట్ వాళ్ళని ఉండనివ్వండి, వాళ్ళ శక్తి ఎంతవరకు ఉందో అంత మాట్లాడనివ్వండి. కానీ ఆ మాటలకు బదులు మనము మాట్లాడామంటే అప్పుడు వాళ్ళ మనసులో ఉంటుంది, మనం నిదానే రెచ్చగొట్టాలి, మనల్ని మాట్లాడించాలి, వాళ్ళు మాట్లాడే ఆ చెడ్డ మాటలే మనం మాట్లాడాలి అనే విధంగా వాళ్ళ మనసులో ఫస్టే అనుకుంటారండి. కాబట్టి అది వాళ్ళకి నెరవేరిందంటే అది వాళ్ళు సాధించినట్టే లెక్క కదా. కాబట్టి మనం దానికి తావ ఇవ్వకూడదండి. మనం ఏం చేయాలి, వాళ్ళు ఎంతైనా మొత్తుకుంటేనూ సరే, ఎంత మాట్లాడితేనూ సరే, ఎన్ని అనరాని మాటలు మనల్ని అన్నా సరే, మనం మాత్రం శాంతినే పాటించాలి. ఎందుకంటే ఒక రోజు తిరగబడుతుంది చూడండి, ఒక టైం అనేది వస్తుంది చూడండి, అప్పుడు వాళ్ళు కూర్చుంటారు. చెప్పడానికి నిలవడానికి తోడు లేక ఒంటరి వాళ్ళై కూర్చుంటారు. అప్పుడు తెలుస్తుందండి వాళ్ళకి. కాబట్టి దేవుడైతే ప్రతి వారికి అంతే. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కువ కోపపడడము, అసలు ఈ భూమిపైన ఉండనే మనం తప్పు అనుకోవడము అది తప్పండి. ఎదుటి వాళ్ళు మనల్ని వచ్చి ఎంత మనల్ని బాధిస్తూ ఉన్నా కూడా సరే ధైర్యంగా నిలబడాలంటే వాదన చేస్తూ నిలబడము కాదు. మనకు ఒక దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడుతాడులే, సరే ఇది ఒక కష్టకాలం ఉండవచ్చు, మనము ఇంకా వచ్చే కాలం అనేది మంచిగానే ఉంటుందిలే. ఒక పాటలో ఎన్టీఆర్ పాటలో వస్తుందండి ఈ లైను, ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన అని ఒక పాట వస్తుందండి. ఆ విధంగా నమ్ముతాం, మనం మంచి రోజులు ఉన్నాయి, తర్వాత మంచి రోజులు మనకు ఉన్నాయని నమ్ముకుందాం అందరూ. ఓకేనా? కాబట్టి అందరూ శాంతంగానే ఉండండి. ఈ పద్యంలో చెప్పినట్టు మనము మనల్ని శాంతంగా ఉండే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ఇంకొకటి తెలుసా, ఇది ఎక్కువ చెడ్డ మాటలు మాట్లాడతారు కదండి, వాళ్ళకి ఆ ఒక్కొక్క సెల్ కూడా డ్యామేజ్ అవుతూనే వస్తుంది. ఎప్పుడైతే మనం మంచి మాటలు మాట్లాడతామో మన ద్వారా మన పిల్లలకు ఒక మంచి ప్రవర్తన అనేది అలవడుతుంది. మంచి మాటలు మాట్లాడుతుంటే మనసుకు నెమ్మదిగా ఉంటుంది, ఇంకా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళకి చూడండి, ఒక జనరల్ చెకప్ వాళ్ళు చేసుకున్నారు అని చూస్తే ఆ విపరీతమైన చెడ్డ మాటలకు, ఆ గట్టిగా మాట్లాడే మాటలకు వాళ్ళ అర్థం సెల్స్ డెడ్ అయిపోయి ఉంటుందండి. ఇది సైంటిఫిక్గా ట్రూత్ అయిన విషయం. కాబట్టి అది వాళ్లకు తెలిసొచ్చేంత వరకు మనం తప్పదండి, వేచి ఉండాల్సిందే. మనం మాత్రం మనకు చాలా కష్టమైందనుకోండి, కొద్దిగా కష్టమైందంటే ఓం మురుగా, లేదంటే ఓం నమో వెంకటేశాయ, లేదంటే ఓం జై వీరాంజనేయ చెప్పుకుందాం. చాలా కష్టం వచ్చిందనుకోండి, మురుగా మురుగా మురుగా, లేదంటే వెంకటేశ్వర వెంకటేశ్వర వెంకటేశ్వర, మనం ఈ విధంగా గట్టిగా ఇలా చెప్పుకుందాం. ఓకేనా? ఎందరూ నా మాటలు కరెక్ట్ అంటారు. ఇంకా మనము వాళ్ళకు ఆపోజిట్గా నిలబడి వాళ్ళు మాట్లాడినంత స్థాయిలో మనం మాట్లాడడానికి మనకు శక్తి లేదు. ఇప్పుడు వాళ్ళకు ఉంది ఆ శక్తి ఉన్నంత వరకు మాట్లాడతారు, మళ్ళీ శక్తి పడిపోయిందా కూర్చుంటారు సైలెంట్గా. అప్పుడు ఆ టైం వరకు మనం వేచి చూద్దాం. ఓకేనా? ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాలండి, భూమిలో పాతి పెడతాం కదా ఒక విత్తనం, అది కూడా కొన్నాళ్ళకి మొలకెత్తి ఆ భూమిని చీల్చుకుంటూ పైన ఒక అందమైన చెట్టులా తయారవుతుంది. అదేవిధంగా ఒక చెట్టును నరికేస్తే కూడా అది మళ్ళీ చిగుర్లు లేపుకుంటూ అది మళ్ళీ పెద్ద మానవుతుంది. అలాగే మన జీవితం కూడా ఒక్కసారి ఏదో కోల్పోయామంటూ మనము వెనుకంజ వేయకూడదు. మనం చేసే ప్రవర్తనలో, చేసే పనిలో న్యాయం ఉండాలే కానీ మనం దేనికి భయపడకూడదండి. ఇదే నా అభిప్రాయం. మీరు ఎలా అనేది మీరు కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ. మరి నేను ఎప్పుడూ చెప్పేదే, వెళ్తూ అలా ఒక లైక్ కొట్టి వెళ్ళండి. తర్వాత అయితే ఇంకా ఈ గ్రూప్లో అయితే మా ఛానల్లో
జాయిన్ అని ఒక మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, మెంబర్షిప్గా జాయిన్ కావచ్చు. తద్వారా మీరు ఏదైనా వేరే విధంగా వీడియోస్ ఏదైనా ఇంకా ఈ విషయం గురించి వీడియో వేయండి, లేకపోతే మీకు ఒక ఇంట్రెస్ట్ అయిన విషయం ఉంటుంది, దాని గురించి వీడియో వేయండి అని చెప్పారంటే నేను ట్రై చేస్తానండి. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు.